తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటైన సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఈ తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విస్తృత దర్యాప్తు చేస్తోంది. 3వ రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం తన దర్యాప్తును కొనసాగిస్తోంది. 2 రోజులుగా తిరుపతిలో మకాం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావును కలవడంతో పాటు కల్తీ నెయ్యి వ్యవహారంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజరు మురళీకృష్ణను కూడా పిలిపించి విచారణ నిర్వహించారు. అదేవిధంగా మొదటి 2 రోజుల పాటు కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేపట్టవలసిన అంశాలను, అదేవిధంగా ఇప్పుడు సిట్లో ఉన్న 9 మంది సభ్యులు 3 బృందాలుగా ఏర్పడి బృందం ఏ కోణాలలో విచారణ నిర్వహించాలి అన్న అంశంపై నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత 3 బృందాలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా పూర్తిస్థాయి విచారణ చేపట్టున్నారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారిని కలిశారు. అదేవిధంగా కల్తీ నెయ్యిపై ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను పిలిపించి పోలీస్ గెస్ట్ హౌస్కు పిలిపించి విచారణ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును కలిసిన సమయంలో నెయ్యి కొనుగోలు సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు కావచ్చు, లేకపోతే నెయ్యి సరఫరా చేసి గుత్తేదారుకు తిత్తిదే మధ్య ఒప్పందం జరిగే సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఈ టెండర్లు పిలిచే సమయంలో నెయ్యి సరఫరా చేసి గుత్తేదారుకు ఉండాల్సిన అర్హతలేంటి, ఇలాంటి అంశాలు ఎలాంటి అర్హతలు నిర్ణయిస్తారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆయన దగ్గర నుంచి ఈవో దగ్గర నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనరల్ మేనేజరు మురళీకృష్ణను పిలిపించి పోలీస్ గెస్ట్ హౌస్కి పిలిపించి విచారణ చేసే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్దేశించుకున్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రొక్యూర్మెంట్ సమయంలో ఈ టెండర్లను కొనసాగించారా, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చే సమయంలో తీతిదే ఏర్పాటు చేసుకున్న నియమాలను పాటించారా అనే అంశాలను కూడా ఆయనతో విచారించారు. అదేవిధంగా ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి అంటే టెక్నికల్ బిడ్డింగ్, మామూలుగా ఈ టెండర్లు 2 రకాలుగా జరుగుతాయి. టెండర్లు పిలిచిన తర్వాత టెక్నికల్ బిడ్డింగ్ జరుగుతుంది. టెక్నికల్ బిడ్డింగ్కి సంబంధించి ఎలాంటి సాంకేతిక పరమైన అంశాలను పరిశీలన తీసుకున్నప్పుడు టెండర్లలో పాల్గొన్న సంస్థలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు వెళ్ళి టెక్నికల్ బిడ్డింగ్ సమయంలో ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా నిపుణులు వెళ్ళి పరిశీలిస్తారు. ఈ టెక్నికల్ బిడ్డింగ్ సమయంలో ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించినప్పుడు ఆయా ప్రాంతంలో ఎలాంటి మీరు డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి 10 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యము ఆ ప్రాంతం ఆ సంస్థకు ఉందా లేదా అన్న విషయాలను గుర్తించారా అని చెప్పి జనరల్ మేనేజర్ మురళీకృష్ణను అడిగి సమాచారం తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి సాంకేతికపరమైన అంశాలు గుర్తించడానికి, అదేవిధంగా సాంకేతికపరమైన అంశాలలో జరిగిన లోపాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక టెక్నికల్గా సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఉన్న వారిని కూడా సిట్ టీంలో నియమించుకునేందుకు సిట్ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. సాంకేతిక పరమైన అంశాలతో పాటు ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేసే సమయంలో ఇప్పుడు సిట్ బృందానికి ఉన్న 9 మంది సభ్యులకు అదనంగా మరింత సిబ్బంది అవసరమైతే వాటిని నియమించుకోవడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు మనకు తాజాగా సమాచారం తెలుస్తోంది. ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి కల్తీ నెయ్యికి సంబంధించి ఏ అంశాలు కుట్రకోణాలు దాగి ఉన్నాయి, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములయ్యారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ మధ్య ఒప్పందం జరిగే సమయంలో ఎవరైనా లబ్ధి చేకూర్చుకునేందుకు లబ్ధి పొందేందుకు ఏమైనా నియమ నిబంధనలను ఉల్లంఘించే విధంగా టెండర్లను ఆమోదించారా, ఆర్డర్లు ఇచ్చారా అన్న అంశాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఈరోజు తిరుమలలో కూడా వెళ్ళి తిరుమలలో లడ్డు తయారు చేసే శ్రీ వైష్ణవులతో కూడా
సమావేశం వారిని కూడా విచారించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా తిరుపతిలోని తీతిదే పరిపాలన భవనానికి వెళ్ళి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రాడక్ట్స్కు తిరుమల తిరుపతి దేవస్థానానికి మధ్య ఒప్పందం జరిగినప్పుడు సమయంలో ఉన్న దస్త్రాలను కూడా పరిశీలించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రాడక్ట్స్ డైరీ వద్దకు తమిళనాడులోని దుండిగల్కు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో బృందం అధికారులు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మనం ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్లో ఉన్నాము. బయట నుంచి కొంతమంది అధికారులు పోలీసు అతిథి గృహంలోకి వెళ్తున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. మరికొద్దిసేపట్లో బృందాలుగా ఏర్పడి 9 మంది 3 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లడం ద్వారా కల్తీ నెయ్యికి సంబంధించి నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.